ప్రతి ఒక్కరూ ముందు తీసుకొని యువతకి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకసారి శశి మ్యాన్ ద మ్యాచ్ బ్రో ఇక్కడ చూడండి. Powerful people make places powerful. ఇన్ని రోజులు పవర్ లేని ప్లేస్ పవర్ఫుల్ గా జరగబోతుంది సార్. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మన జిల్లాలోనే అక్కడక్కడ ఉమెన్ ఉన్నారు సార్, క్రికెటర్స్ అని తెలుసు. వాళ్ళందరికీ సార్ మనం స్కాలర్షిప్ ఇచ్చి మరి కోచింగ్ ఇచ్చి వాళ్ళని ఎక్కడ ఆడితే సార్, తెలంగాణ నుంచి ఎవరు ఆడలేదు, మన డిస్ట్రిక్ట్ నుంచి ఆడాలి సార్. ఉమెన్ ఆడాలి, వాళ్ళకి ఏమేమి కావాలో మనం చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చేస్తాం వాళ్ళ పేరు ఇక్కడ జరిగిందని ఇదంతా చెప్తున్నా కదా. నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే ఇది అనుకున్నాను 3 years ముందు చేద్దామని, ఇది చేద్దామని 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నా. ఏ రోజు కలగండి. ఒక రోజు నరేష్ అన్నకు ఫోన్ చేసిన, అన్న నా దగ్గర ఈ ప్లాన్ ఉందన్నా అంటే, అప్పుడు మహాప్రస్థానం ఉన్నది, మళ్ళీ అది తెలంగాణలో ఫస్ట్ టైం. అక్కడ సార్ ఎట్లున్నారంటే, సార్ ఎవరిని చూసేటట్టు లేరు, ఆర్ బిజీ, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ బిజీ అని అన్న ఒక మాట అన్నాడు, మీరు దిగే అంత ధైర్యం ఉంటే దిగు, నేను తీసుకొని వస్తా, నేను చూస్తా, సార్ తోటి చేపిస్తా, నేను చేస్తా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో చేపిస్తా అన్నారు సార్. సార్ మీ ఒక్కళ్ళ పేరు సార్ అంటే ఇక్కడ ఏం గొడవ కూడా ఇట్లాంటి ఒక ఓపెన్ గ్రౌండ్ లా ఇట్లాంటి ఒక టోర్నమెంట్ వందలాది జనాలు ఉంటారు, వందలాది జనాలు ఇష్టం ఉన్నట్టు చేస్తారు. అయినా కూడా సార్ ఒక 20-30 years 27 years ఓల్డ్ కిడ్స్ సార్, మేము 4-5 మెంబర్స్ 25 years నుంచి చూస్తున్నాం గవర్నమెంట్స్ ని. మంచిర్యాలలో చెప్తున్నారు కదా సార్, ఇట్లా భయపడి ఇట్లా ఇదంతా కామ్ గా ఉండి ఏదైనా మంచిదే. సార్ చెప్పిర్రు, వీళ్ళు చెప్పిర్రు కదా వినాలా, అక్కడికే ఒక బ్యారికేడ్ కూడా వేయలేదు సార్, మేము బ్యారికేడ్ కూడా వేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒక చిన్న సన్మానం ప్లేస్ ఒక ట్రోఫీ సార్ మీకు ప్లీజ్. ఈ అద్భుతమైనటువంటి టోర్నమెంట్ ఇప్పుడే కాదు, ప్రేమ్ సాగర్ రావు గారు బిఎస్ఆర్ టోర్నమెంట్ పెట్టినప్పుడు 5,000 మందితో ఒక టోర్నమెంట్ నిర్వహించి క్రీడాకారులందరినీ ప్రోత్సహించి ఈ రోజు మంచిర్యాలని కాలర్ వేసుకొని చెప్తున్నామంటే ఒకే ఒక్క పేరు, ప్రేమ్ సాగర్ రావు గారు. జై ప్రేమ్ సాగర్ రావు గారు, జై బిఎస్ఆర్. రానున్న కాలంలో మంచిర్యాలకు ఒక కొత్త రూపం రాబోతుంది అంటే దానికి ఒకే ఒక్క సృష్టికర్త కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు. జై బిఎస్ఆర్. 75 సంవత్సరాలు చాలా అన్యాయం జరుగుతుంది. ఇక జరిగే ప్రసక్తి లేదు. ఈ 5 ఏళ్లలో అన్ని రికార్డు రావాల్సింది. ఆ 75 తప్పకుండా రాసి మంత్రాలతో పాటు ఆదిలాబాద్ జిల్లా కూడా, ఆదిలాబాద్ జిల్లా అంటే అనేది ఒకటి చూపించదలుచుకుని ఖచ్చితంగా చూపిస్తాం. మీ అందరూ ధైర్యం, నా కూడా ఇంతమంది యువకులు ఇంత ఈ మంత్రాల జనాభా నా ఎంబడున్న ధైర్యం ఈ వయసులో కూడా అదే స్పీడ్తో ముందుకు నడిపించే శక్తిని ఇచ్చింది ఈ మంత్రాల నియోజకవర్గ ప్రజలు. ఏ రకమైన సందేహాలు తప్పకుండా వాళ్ళకు రుణపడున్నా. వాళ్ళ రుణం ఒకటో రెండు చేత రుణం కాదు, ఖచ్చితంగా జీవితం ఉన్న రోజులు వారికి సేవ చేసుకుంటూ రుణం తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఏ రకమైన సందేహాలు ప్రత్యేకంగా యువకులకు ఇచ్చేది ఒకటే సందేశం, ఏదో రకంగా ఈ చెడవాట్లకి పోకుండా క్రికెటా లేకపోతే ఇంకేదన్నా వేరే యోగానా లేకపోతే ఇంకేదన్నా చదువుల మీద ధ్యాస పెట్టారు. ఈ కుటుంబాన్ని ఈ తల్లిదండ్రులకు ఒక పూట మస్తులు కూడా పిల్లల్ని చదివించుకుని వాళ్ళు బాగుపడుతూ మా కుటుంబం బాగుపడుతున్న ఆలోచన ఉన్నారు. అటువంటి వాళ్ళను 10 సంవత్సరాల క్రీడ మొత్తం కాబట్టి ఈ మంత్రాల పట్టణంలో కొత్త సంస్కృతి తీసుకొచ్చారు. దానికి ఎవరు తీసుకొచ్చినా మీ అందరూ తెలిసింది, ప్రత్యేకంగా చెప్పవలసింది. ప్రతి ఒక్కరిని ఎక్కడైనా పట్టుకొస్తే ఏరిపారేసే కార్యక్రమం చెప్పలేదు. నల్లగా చెప్తున్న ఈ సందర్భంగా చెప్తున్నా. చిన్నప్పుడు గోడలు రాత్రులు 8 EPM నేషనల్ మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రామ్. ఎరాడికేషన్ అంటే ఏరిపారేసి ఖచ్చితంగా ఈ గంజాయి
ఒక్క ఎవరైతే కూడా ఎంత పెద్ద వ్యక్తులైనా వాళ్ళు ఏర్పడేసి మొత్తం నిర్మూలన చేసే వరకు ఈ పోరాటం ఖచ్చితంగా చేస్తాం. అది మంత్రులతో మొదలుపెట్టి ఉమ్మడి జిల్లా కానీ రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమం కాపాల్సిన అవసరం. లేకపోతే మొత్తం డైరెక్షన్ దాటిపోయి ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు. ఆ పరిస్థితికి మనం కాపాడుకోవాల్సి ఉంది. దానికి యువకులు కూడా చేయాలి. యువకులు కూడా తక్కువ వాళ్ళతో పాటు అందరూ చేయిస్తే ఈ కార్యక్రమం చేస్తారు. తప్పకుండా స్పోర్ట్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ సమస్య కానీ ఏ రోజు చెప్తున్నా మొట్టమొదటిసారిగా వచ్చినాక చెప్పిన ఎడ్యుకేషన్ అండ్ ఈ రెండు మీద ఖచ్చితంగా చేస్తాను చెప్పిన ఒక 3 సంవత్సరాల లోపల ఇది ఎడ్యుకేషన్ హబ్, మెడికల్ హబ్, హెల్త్ హబ్ కాబట్టి చెప్పండి ఖచ్చితంగా చేస్తాం. మనం హైదరాబాద్ కూడా అవసరం లేదు. హైదరాబాద్లో మంచి వరకు మంచి వైద్యం జీవితాన్ని తీసుకొచ్చే బాధ్యత తీసుకొని చేసుకునే కార్యక్రమం అవుతుంది. ఈ ఎడ్యుకేషన్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఇది రన్నర్ స్పోర్ట్స్ ఇక్కడే సాయకుండా ఇంటర్నేషనల్ స్టేడియం ఆల్మోస్ట్ నెక్స్ట్ 15 రోజులు శాంక్షన్ అయితే అనుకుంటా. మొదట 4 అవుతుంది. 11 ఎకరాలతో సింథటిక్ ట్రాక్, ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం మొత్తం అన్ని పెడుతున్నాం. అవుట్డోర్ స్టేడియం 11 ఎకరాలు ఇచ్చాం. ఇంటర్నేషనల్ స్టేడియం అయింది. రేపు ఫ్యూచర్లో హైదరాబాద్ రేపు ఏషియన్ గేమ్స్ అయినా, ఆఫ్రికేషన్ గేమ్స్ అయినా, యూరోపియన్ గేమ్స్ అయినా, నేషనల్ గేమ్స్ అయినా, చూసుకుంటే ఒలింపిక్స్ వచ్చినా కూడా మంత్రులకు ఒక సెంటర్ ఉంటుంది హైదరాబాద్ తర్వాత. ఇక్కడ ఉండడం హాస్టల్ ట్రైనింగ్ కూడా ఒక 2 సంవత్సరాలు అన్ని డెవలప్ చేసి గవర్నమెంట్ సిస్టమ్ చేస్తున్నాం. దాంతో కొంత ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యంగా విస్తరిస్తుంది. సాయపడడానికి దూరం లేదు. ఇక్కడనే 11 ఎకరాలు ఆల్రెడీ శాంక్షన్ ఫైనాన్స్ చేయాలి. 8 వారం రోజులు ఎకరాలు కావచ్చు. సో హెల్త్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ మిగిలింది మీకు ఇంకెన్నో కావాలి చెప్పండి. మంచి మీ కుటుంబాలు బాగుపడాలి. మీ తల్లిదండ్రుల మీద పెట్టుకున్న ఆశలు నెరవేరాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ కార్యక్రమం చేస్తే ఏ రకమైన సపోర్ట్ చేస్తాము. ఒక ఈ తాగుడు గంజాలకు మీరు ఏదైనా ఎప్పుడు చేస్తాం. అవి బంద్ చేయాలి. మీరు ఏదైనా చేస్తాం. For the giving me this opportunity as one of the one and only part of this tournament, and definitely we will continue more so many tournaments and so many sports like this. I will with you people. You are inspiration to me. I am inspiration. చేతి పేరు పెట్టి ఐపీఎల్ తరహా ఇంతవరకు ఐపీఎల్ తప్ప ఈ యాక్సిడెంట్స్ కానీ ఇటువంటి అన్నీ ఇక్కడ జరగదు. ఇది హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ తెలియదు. కానీ ఇంకా ఇవాళ ఎక్కడైనా కూడా ఐసీసీ లెవెల్లో అంటే ఐపీఎల్ వాళ్ళ లెవెల్లో దుబాయ్ యాక్సిడెంట్స్ పెట్టి ప్లేయర్ జరుగుతుంది. అటువంటి మధ్యలో ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించిన ఆనంద్ రెడ్డి యువకుడు 27 సంవత్సరాలు. ఆ పిల్లవాడు ధైర్యం చేసి ఏదైనా మంచిదే, నష్టమైన మంచిది. నాకు తెలిసి ఈ టోర్నమెంట్ దాదాపు 15 లక్షలు నష్టపోయింది. అయినా కూడా ధైర్యం చేసి ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించి మంచిర్యాలకే హైదరాబాద్ కన్నా ముందు మంచిర్యాల ఈ ఐపీఎల్ తరహాలో లీగ్ పెట్టి చేసినామంటే ఆ క్రెడిట్ అతనికి, అతని మిత్రులకు, అందరికీ వాళ్ళ పాలనకు ఏదైతుందో ఆ పిల్లగానికి ధైర్యం ఇచ్చి ఏదైనా పనులు చేయాలని ఒక నమ్మకాన్ని కలిగి చేసినందుకు తప్పకుండా వారి నాన్నగారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మంత్రులకు మొట్టమొదట క్రికెట్లో కూడా మళ్ళీ మనకు థ్యాంక్ యూ. తప్పకుండా ఏ కార్యక్రమాన్ని అందరూ ఏ రకమైన ధైర్యం ఇబ్బంది వస్తుంది. ఎన్ని కార్యక్రమాలు తప్పకుండా యువకులు ఏదైతే ఈ గడిచిన 10 సంవత్సరాల పాలనలో డ్రింకు కానీ లేకపోతే డ్రగ్స్ కానీ అంతకుముందు 2014 కన్నా ముందు ఈ తెలంగాణలో గంజాయి కానీ డ్రగ్స్ కల్చర్ లేదు. ఈ 2014 తర్వాత మొదలైంది కల్చర్. వాళ్ళు ఆఖరు కుటుంబాలతో తిరగడం అనుకుంటే యువకులందరినీ పొడవ మళ్ళీ ఇచ్చి డ్రగ్స్ తీసుకుపోయిందంటే వాళ్ళు ఏ రకంగా పాలించారు అంటే వాళ్ళకు డబ్బులు మిగతా తప్ప ఎవరైనా సంబంధం లేదు. మంత్రాలు కూడా మంత్రాలు దాదాపు 50 సంవత్సరాల నుంచి నేను మంత్రాలకు పరిస్థితి నాకు తెలుసు.
ఇక్కడ అటువంటి సంస్కృతి ఎప్పుడు లేదు. అటువంటి సంస్కృతి తీసుకొచ్చిన కనుక ఉన్నారు. నాకు తెలిసిన మంది పేర్లు చాలామంది ఉన్నారు. కొంతమంది దొరికింది, కొంతమంది దొరుకుతారు. ఖచ్చితంగా ఆ విషయంలో కాంప్రమైజ్ లేదు. డ్రగ్స్ ఎవరైనా కూడా దాన్ని ఎరాడికేట్ చేసడానికి, ఒకవేళ దాని ఇంకా ఎంత పెద్ద మనిషి ఉన్నా కూడా తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి ప్రజల ముంగట నిలబెట్టే బాధ్యత మాది. డ్రగ్స్ అనేది ఖచ్చితంగా ఎరాడికేట్ చేస్తాం. ఇటువంటి యువకులు ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలంటే ఈ రకంగా గవర్నమెంట్ కానీ లేకపోతే ఇంకొక రకమైన అంటే ఎంగేజ్ చేసినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ అయిపోయి ఈ రకంగా స్పోర్ట్స్ చదువుకుంటూ ఇట్లా వాళ్ళు వాటి మీద ధ్యానం చేసి వాటి మీద తిక్కుపోయే ఆలోచన ఉంటారు. కాబట్టి తప్పకుండా ఏ రకమైన గవర్నమెంట్ కానీ ఏ రకమైన ఇంకా మనసుకు ఉల్లాసం కలిగించేది కానీ చదువు మీద దృష్టి మార్చేది కానీ ఏ రకమైన కార్యక్రమానికన్నా 24/7 ఎప్పుడు మేము ఇంట్లో ఉండి మేము చేస్తాం సిద్ధంగా ఉన్న దాన్ని ఏ రకమైన సమయం అవసరం లేదు. తప్పకుండా మంత్రాలు హైదరాబాద్కు ఆల్టర్నేటివ్ డెస్టినేషన్ తయారు చేయడం ఒకటే నా కోరిక. దానికి మీరందరి సహకారంతో తప్పకుండా నమ్మకం నాకు ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ పట్టణమైనా నడిపించేది యువకులు వాళ్ళు సరైన దారి నడితే ఆ పట్టణం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ గ్రోత్ను ఏ శక్తి ఆపలేడు. ఖచ్చితంగా మీ శక్తికి తెలియదు. మీ శక్తిని ఇది ఇంకో చెడవట్లేదు మంచకుండా మంచిగా పోతే ఈ మంత్రాల పట్టణం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఎక్కించే అవకాశం ఉంటుంది. మీరంతా సహకరిస్తే అనుకుని ఒక నిర్ణయానికి నిజమైతే తప్పకుండా రేపు ఇంటర్నేషనల్ వ్యాపారం కూడా మంత్రాల పట్టణం ఎక్కే అవకాశం ఉంది. తప్పకుండా సిద్ధంగా దానికి మీ అందరి సహకారం, యువకుల సహకారం నాకు అవసరం ఉంది. నడిపించేది మీరే. మీ ఎంబడి మేము ఉంటాం తప్పితే మేము నడిపించే శక్తి మాకు లేదు. అటువంటి 24% ఎంబడి చెప్తాను. నాకు కావాల్సింది ఒకటే, మంత్రాల పట్టణం, మంత్రాల నియోజకవర్గం, తర్వాత మంత్రాల జిల్లా, ఉమ్మడి పడుతుంది. ఈ 75 సంవత్సరాలు చాలా అన్యాయం జరుగుతుంది. ఇక జరిగే ప్రసక్తి లేదు. ఈ 5 ఏళ్ళ